నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆటిజం అంటే ఏంటి? పిల్లల్లో ఆటిజం లక్షణాలు ఎలా గుర్తించవచ్చు? ఆటిజం ఉన్న పిల్లల్ని డీల్ చేయడం ఎలా? ఇటువంటి డౌట్స్ని, ఆటిజం గురించి పూర్తి వివరాలని మనకు తెలియజేయడానికి మనతో పాటు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎన్ వర్ష మౌనికా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఓకే, మనకి ఆటిజం అంటే ఏంటి, అసలు పిల్లల్లో ఎలా వస్తుంది? సో ఇప్పుడు చాలా పేరెంట్స్ వరీ అవుతున్నారు. ఆటిజం, ADHD, దానివల్ల అసలు డయాగ్నోసిస్ చేయాలంటేనే భయపడుతున్నారు. సో ఈ ప్రోగ్రామ్ ఒక రీజన్ కూడా టు రిమూవ్ ద స్టిగ్మా అరౌండ్ ఆటిజం ఆర్ ఎనీ న్యూరో డెవలప్మెంటల్ కండిషన్. సో ఆటిజం అనేది మనకు న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూ అండి. సో నార్మల్ ఏదైతే మైల్ స్టోన్స్ బేబీ అచీవ్ అవ్వాలో, సో దాంట్లో ఏదైనా డీవియేషన్ ఉంటే అది స్పెసిఫిక్గా మన స్పీచ్ మైల్ స్టోన్స్ కానీ, సోషల్ ఇంటరాక్షన్ మైల్ స్టోన్స్ కానీ ఏదైనా డీవియేషన్ ఉండి దాంట్లో డీలే ఉన్నప్పుడు మనము ఆటిజం ఫీచర్స్ని మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో బ్రీఫ్గా చెప్పాలంటే ఒక 3 మెయిన్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకు స్పీచ్ డిలే ఉంటుంది, సోషల్ కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ డిలే ఉంటుంది, అండ్ రిపీటెడ్గా చేసే పనులే చేయడం, రిపీటెడ్ యాక్టివిటీస్ ఇలా చేస్తూ ఉంటారు. సో ఇవి 3 మెయిన్ డొమైన్స్. సో ఒక నార్మల్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే పేరెంట్స్ ఏమనుకుంటున్నారు అంటే మంచిగా ఉన్నాడు, నడుస్తున్నాడు, మా వాక్ ఫిజికలీ హీస్ ఆల్ ఫైన్ అంటే దట్ ఈస్ డెవలప్మెంట్ అనుకుంటారు. అంటే దే మెజర్ డెవలప్మెంట్ ఇన్ ద వే ఆఫ్ వెయిట్ అండ్ హైట్. బట్ ఇన్ అ నార్మల్ చైల్డ్స్ డెవలప్మెంట్ దెర్ ఆర్ 4 to 5 డొమైన్స్ అండి. ఒకటి గ్రాస్ మోటర్, అంటే వెన్ ద చైల్డ్ సిట్, స్టాండ్, రన్, వాక్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి గ్రాస్ మోటర్ మైల్ స్టోన్స్ అంటాం. ఫైన్ మోటర్ వచ్చేసి మనము ఒక కప్పు పట్టుకోవడం, ఒక పెన్సిల్ పట్టుకోవడం, స్క్రిబుల్ చేయడం, బటన్ వేసుకోవడం, జిప్ తీయడం, వేయడం. సో ఇవన్నీ ఫైన్ మోటర్ యాక్టివిటీస్. థర్డ్ డొమైన్ వచ్చేసి మనకు స్పీచ్. స్పీచ్ ఏంటంటే ఫస్ట్ బాబా అని ఒక 6 to 7 months బాబు మాట్లాడతాడు. దాని తర్వాత ఒక 10 months to 1 year వరకు అమ్మ, నాన్న, తాత ఇలా మీనింగ్ఫుల్ వర్డ్స్ మాట్లాడడం. 1.5 year వరకు అదే నంబర్ ఆఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ వొకాబులరీ ఇంక్రీజ్ అవ్వడం. 2 years వరకు జాయిన్ చేయడం, అమ్మ, వాటర్, ఇలా 2 words జాయిన్ చేయడం. అండ్ బై 3 years అనేది నార్మల్ స్పీచ్ డెవలప్ అవుతుంది. బై 4 years they can tell a story or small rhyme. ఓకే. అండ్ ఫోర్త్ డొమైన్ ఈజ్ ఆర్ సోషల్ మైల్ స్టోన్స్. సోషల్ మైల్ స్టోన్స్ అంటే ఒక బాబు ఫస్ట్ ఒక 6 months అప్పటికి రికగ్నైజ్ చేసి మదర్ని ఐ కాంటాక్ట్ ఇవ్వడం, స్ట్రేంజర్ యాంగ్జైటీ అంటే కొత్త వాళ్ళు వస్తే భయపడడం, తెలుసుకోవడం, అండ్ టాటా బాయ్ చెప్పడం బై 9 to 10 months. 1 year వరకు అట్లీస్ట్ నేమ్ కాల్ పిలుస్తూనే రెస్పాండ్ అవ్వడం, మదర్ పిలిచినప్పుడు మదర్ దగ్గరికి రావడం. ఓకే. ఒక 1.5 year to 2 years మధ్యలో సెల్ఫ్ ఫీడింగ్ స్కిల్స్ కొన్ని నేర్చుకోవడం, అండ్ యూరిన్ మోషన్, బౌల్ బ్లాడర్ కంట్రోల్ ఇవి రావడం. అండ్ బై 3 years వేరే పిల్లలతో ఆడుకోవడం, సోషలైజేషన్. సో ఇవన్నీ మనము సోషల్ మైల్ స్టోన్స్ అంటాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ కాగ్నిటివ్. ఓకే. సో ఈ నార్మల్ డెవలప్మెంట్లో ఆటిజం ఈజ్ ఓన్లీ అఫెక్టెడ్ ఇన్ స్పీచ్ అండ్ సోషల్ కమ్యూనికేషన్. అలాంగ్ విత్ దే హ్యావ్ సమ్ రిపీటెడ్ activities, repeated things they keep doing, arranging toys in a line. So these kind of things. ఓకే. మనం అంటే పిల్లల్లో ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నా కూడా కొన్నిసార్లు గుర్తించలేమన్నమాట. సో రికగ్నైజ్ చేయలేము. సో అలాంటి వాళ్ళకి ఏ విధంగా మనము ట్రీట్ చేయొచ్చు, ఎలా గుర్తించాలి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇవన్నీ నేను డెవలప్మెంట్ గురించి చెప్పాను, కానీ పేరెంట్స్కి ఏ టైం వరకు ఇది యాక్సెప్టెడ్, ఎప్పుడు మనం రెడ్ ఫ్లాగ్స్గా భావించాలి అంటే, రెడ్ ఫ్లాగ్స్ అంటే బియాండ్ ద సర్టన్ ఏజ్ ఈ యాక్టివిటీ కనుక రాకపోతే మనం డెఫినెట్లీ కన్సల్ట్ అవ్వాలి అనేది. సో ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటో నేను మీకు చెప్తాను. సో ఆటిజం రెడ్ ఫ్లాగ్స్ ఇవి. సో బై 1 year బేబీ నేమ్కి రెస్పాండ్ అవ్వకపోవడం, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, మీరు పేరు పిలిచినప్పుడు బాబు మీ వైపు చూసి ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, మమ్మమ్మ, పప్ప ఇట్లాంటి చిన్న చిన్న పదాలు కూడా రాకపోవడం, అండ్ 1.5 year వరకు ఇంకా టాటా బాయ్ నేర్చుకోకపోవడం ఆర్ చెప్పకపోవడం, అండ్ మీనింగ్ఫుల్ వర్డ్స్. సో చాలా వరకు పేరెంట్స్ని అడుగుతాం, మీనింగ్ఫుల్ వర్డ్స్ మాట్లాడుతున్నారా అంటే ఏడ్చినప్పుడు అమ్మ అంటాడు. సో దాని వాళ్ళు అమ్మ అన్నట్టు అనుకుంటారు. బట్ మీనింగ్ఫుల్ వర్డ్స్ అంటే ద
చైల్డ్ విల్ నో, అంటే అమ్మ ఎవరు, తాత ఎవరు, ఎవరిని ఏమని పిలవాలో కరెక్ట్గా పిలవడం. సో అది 18 months వరకు మనకు రావాలి. సో బియాండ్ 18 months ఆ మీనింగ్ఫుల్ వర్డ్స్ లేనప్పుడు, అండ్ ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం పిలిచినప్పుడు, అండ్ వేరే పిల్లలతో సోషలైజేషన్ కానీ, తను సొంతంగా, సో పేరెంట్స్ ఏ దట్ హీఈస్ వెరీ మూడీ, తను ఒక్కటే ఆడుకుంటాడు, మేమున్నా లేకపోయినా పట్టించుకోడు, తన ఎన్వైరన్మెంట్ అవేర్నెస్ ఉండదు. సో ఇవన్నీ కొన్ని మేజర్ రెడ్ ఫ్లాగ్స్. ఓకే. ఏ ఏజ్లో మెయిన్గా మనం ఇది గుర్తించవచ్చు? యా, సో మనం ఇవి 1 to 1.5 year మధ్యలో చాలా పేరెంట్స్ అబ్జర్వ్ చేసినా కూడా 18 monthsకి మనం ఒక స్క్రీనింగ్ అనేది చేస్తే దట్ విల్ హెల్ప్ అస్ డయాగ్నోస్ ఎర్లీ. సో 18 months to 24 months is the crucial period for early diagnosis and early intervention. So if you have these red flags, if a baby is not responding to his name call, not giving eye contact, మీనింగ్ఫుల్ మాటలు మాట్లాడట్లేదు, తన సొంత ప్రపంచంలో ఉన్నాడు, మూడీగా ఉన్నాడు, ఇంట్రోవర్ట్ అని చాలామంది ఆల్రెడీ లేబుల్ చేసేస్తారు పిల్లల్ని. సో ఇలాంటి కండిషన్స్ మీకు ఏమన్నా ఉన్నా, స్పీచ్ రిలే సిగ్నిఫికెంట్గా ఉన్నా, మీకు ఆ బాబు ఏజ్ ఉండే పిల్లలు నేబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కంపేర్ చేసుకుంటే, ఇఫ్ యూ ఫీల్ దట్ దెర్ ఈజ్ ఎనీ ల్యాగ్, సో ప్లీజ్ కమ్ ఫర్ అన్ అసెస్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ 18 months ఆల్సో. సో యూజువలీ పేరెంట్స్ డిలే అవ్వడం ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ అ బాయ్, మగపిల్లాడు కాబట్టి లేట్గా మాట్లాడతాడు, మా తమ్ముడు లేట్గా మాట్లాడాడు, మా గ్రాండ్ ఫాదర్ లేట్గా మాట్లాడాడు, సో ఇంకా చూద్దాం, 2 years చూద్దాం, 3 years చూద్దాం, చాలా వరకు ఈవెన్ 5 years వరకు కూడా మా దగ్గరికి లేట్గా డిలేడ్ డయాగ్నోసిస్తో వస్తారు. సో 18 to 24 monthsలో ఇఫ్ యూ ఫీల్ దట్ దెర్ ఈజ్ ఎనీ డిలే ఇన్ ఎనీ ఆఫ్ ద మైల్ స్టోన్స్, ప్లీజ్ కమ్ ఫర్ అన్ అసెస్మెంట్. ఓకే. ఇప్పుడు మనకి ఈ ఆటిజం వల్ల మాట్లాడలేకపోవడం వల్ల ఈ బ్రెయిన్ పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉంటాయా దీనివల్ల? ఎస్. సో ఏమవుతుందంటే, ఇప్పుడు ఆటిజంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ డజంట్ హ్యావ్ ఐ కాంటాక్ట్ ఆర్ కమాండ్ ఫాలోయింగ్. మీరు ఏదైనా ఒక బాటిల్ తీసుకో, యాపిల్ తీసుకో, టేబుల్ పైన బుక్ పెట్టు అంటే దే కెనాట్ ఫాలో ద కమాండ్స్ అండ్ దే డోంట్ హ్యావ్ ఐ కాంటాక్ట్. ఓకే, అండ్ స్పీచ్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ దేర్. So when all these things are affected, definitely it is going to affect your brain in learning, in attention, in focus, in attaining normal milestones. మిగతావి అటైన్ చేయాలన్నా మనం ఫస్ట్ బేబీ ఇంటరాక్ట్ అవ్వాలి కదా. సో ఈ ఇనిషియల్ స్టేజెస్లో ఎప్పుడైతే ఇవి డెఫిసిట్ ఉంటాయో, ఫర్దర్ మైల్ స్టోన్స్ తీసుకోవడం కూడా బేబీకి ఇట్ ఈస్ అ డిఫికల్టీ టు అటైన్ న్యూ మైల్ స్టోన్స్ ఆల్సో. సో దాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ఫర్దర్ న్యూరలాజికల్ ఇష్యూ అండ్ లేట్ అంటే ఐక్యూ ఇష్యూస్ రావడం కానీ, హైపర్ యాక్టివిటీ రావడం, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనకి నార్మల్ స్టేజ్ అంటే ఇందులో ఏమైనా స్టేజెస్ ఉంటాయా? ఏ విధంగా చూడొచ్చు మనము, ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటి అనేసి అని గుర్తించవచ్చా? యా, సో స్టేజెస్ కంటే మనము ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అంటాం. సో ఇప్పుడు హౌ ద రెయిన్బో స్పెక్ట్రమ్ ఉంది కదా, సో అలాగే ఆటిజం స్పెక్ట్రమ్ మనకు మైల్డ్ సిమ్టమ్స్ నుంచి సివియర్ సిమ్టమ్స్ దాకా ఉంటాయి. సో ఆటిజం అనేది ఒక మెంటల్ ఇల్నెస్ కాదు, ఆటిజం అంటే ఒక ఇంటలెక్చువల్ డిజబిలిటీ కాదు. వీ హ్యావ్ కిడ్స్ ఈవెన్ విత్ హై ఫంక్షనింగ్ ఆటిజం, దేర్ ఐక్యూ ఇస్ ఎక్సలెంట్, బట్ వాళ్ళకి ఏంటి కమ్యూనికేషన్ చేయలేరు. సో వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో దే విల్ హ్యావ్ డెఫిసిట్. ఓకే, సో మైల్డ్ సిమ్టమ్స్ ఉండొచ్చు, సివియర్ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఈ స్పెక్ట్రమ్ కూడా మనము ఎప్పుడైతే మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్లో అర్లీ ఇంటర్వెన్షన్ చేస్తామో మనకు చాలా మంచి అవుట్కమ్, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ నియర్ నార్మల్ ఫంక్షనింగ్కి మనం బేబీని ఇది కెపాసిటీ ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ ఇఫ్ ఎనీ చైల్డ్ ఇస్ కమింగ్ లేట్ అంటే సివియర్ ఆటిజంతో వచ్చినప్పుడు చాలా వరకు డెఫిసిట్స్ అనేది మిగిలిపోతాయి. దాన్ని ఇంప్రూవ్ చేయడం కొన్నిసార్లు కష్టం అవ్వచ్చు, 100% ఇవ్వకపోవచ్చు. ఓకే, మినిమం ఈ ట్రీట్మెంట్ చేయడానికి ఎంత టైం పట్టవచ్చు, అంటే డ్యూరేషన్ టైం? యా, సో ట్రీట్మెంట్ కూడా నేను ఐ విల్ జస్ట్ టెల్ యూ బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మిత్స్ నవ్ డేస్ అబౌట్ సో మెనీ మిరకల్ డ్రగ్స్, ఆల్టర్నేటివ్ మెడికేషన్స్, స్టెమ్ సెల్స్, సమ్ మెడిసిన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ స్పీచ్, or suddenly in 3 months child will have complete reversal of symptoms. All the parents come to us with these things. So treatment ante manaku early intervention is a treatment. Early intervention ante enti? So manaku as a human being we are born with an immature brain compared to other mammals, other animals. పుట్టగానే మనకు బేబీ నడవలేదు కదా, సో ఇట్ టేక్స్ 1 year, 1.5 year for the baby to stand up and walk. సేమ్ వే టు అటైన్ స్పీచ్ ఆల్సో 1.5 year వరకు పడుతుంది. సో ఈ ఫస్ట్ 5 years అనేది మనకు బ్రెయిన్ మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది. సో పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ళ వయసు వరకు ఇమాజిన్ ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఈజ్ లైక్ అ క్లే. సో క్లే మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతుంది. ఒక 5 years తర్వాత ఆ క్లే కంప్లీట్ ఫిక్స్డ్ ఏదైతే మనం షేప్ చేస్తామో అలాగే ఉండిపోతుంది.
కానీ 5 ఇయర్స్ వరకు దాన్ని మనం మార్చచ్చు. ఇట్స్ లైక్ స్కల్ప్టింగ్ using a clay. So whatever the stimulation the child is receiving, everything the child hears, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు ఇచ్చే ప్రతి ఎక్స్ప్రెషన్స్, మీరు ఇచ్చే ప్రతి స్టిమ్యులేషన్, ఫిజికల్ ఎక్స్పోజర్, ఎన్వైరన్మెంట్, outside environment, everything that you speak, everything that you sing, everything the child touches, feels, everything is forming a new connection in the brain. అంటే వైరింగ్ అనేది ఇంకా జరుగుతుంది. అది ఫస్ట్ 5 ఇయర్స్ మాత్రమే జరుగుతుంది. సో 3 ఇయర్స్లో మెజారిటీ 2 to 3 ఇయర్స్లో మ్యాక్సిమం బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఈ 3 ఇయర్స్ లోపు కనుక మనం అర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే విల్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు 18 to 24 మంత్స్ మధ్యలో మన దగ్గరికి ఈ లక్షణాలతో వచ్చినప్పుడు మేము ఒక స్క్రీనింగ్ ప్రోటోకాల్ అనేది చేస్తాం. ఎంచాట్ కానీ, కార్స్ కానీ, రీల్స్ కానీ, డిపెండింగ్ ఆన్ వాట్ ద చైల్డ్ హ్యాస్. స్క్రీన్ చేశాక మనకు ఒక అసెస్మెంట్లో ఒక స్కోరింగ్ లాగా వస్తుంది. సో ఇట్ ఈస్ బేసికలీ ఫర్ థెరపీ రిలేటెడ్ అండర్స్టాండింగ్ అండ్ టు సీ హౌ సివియర్ ద సిమ్టమ్స్ ఆర్. మోస్ట్లీ వెన్ వీ సీ ద చైల్డ్ వాకింగ్ ఇన్ టు అవర్ ఓపీడీ మనం చెప్పేయచ్చు బాబుకి మైల్డా, మోడరేటా. దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్లీ వీ డూ ద ఎవాల్యుయేషన్. ఆఫ్టర్ వీ డూ ద ఎవాల్యుయేషన్ వీ స్టార్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్. ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఇప్పుడు బేబీకి స్పీచ్ డెవలప్ అవ్వట్లేదు, దానికి మనం స్పీచ్ థెరపీ స్టార్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవ్వాలి, సిట్టింగ్ టాలరెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి, కమాండ్ ఫాలోయింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, సెన్సరీ ఇష్యూస్ తగ్గించాలి. దీనికి ఆక్యుపేషనల్ థెరపీ అండ్ సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అనేది చేస్తాం. థర్డ్ థింగ్, ఇంకా కొంచెం సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఆటిజంలో ఆర్ మోడరేట్ టు సివియర్లో బిహేవియరల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు, ఇంపల్సివిటీ సిమ్టమ్స్ ఉంటాయి, చాలా రెస్ట్లెస్గా ఉంటారు, అండ్ చాలా బిహేవియర్స్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ ఈజీ టు మెయింటైన్. సో ఆ బిహేవియర్ మాడిఫికేషన్ ట్రైనింగ్ అని బిహేవియర్ థెరపీ ఇస్తాం. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ థెరపీస్. సో మనకి ఎప్పుడైతే కిడ్ విత్ ఆటిజం వస్తుందో ఈ 3 థెరపీస్కి ఇస్తేనే మనకు కంప్లీట్ అవుట్కమ్ ఉంటుంది. దాంతోపాటు ఇఫ్ రిక్వైర్డ్, ఇఫ్ ద చైల్డ్ ఈస్ హ్యావింగ్ సివియర్ సిమ్టమ్స్, వీ ఆల్సో పుట్ దెమ్ ఆన్ సర్టన్ మెడికేషన్స్ టు కామ్ దెమ్ డౌన్ టు బీ ఏబుల్ టు రిసీవ్ వాట్ ఎవర్ థెరపీ ఈస్ గివెన్. ఇప్పుడు ఒక హైపర్ యాక్టివ్ కిడ్ వచ్చి థెరపీలో కూర్చోకపోతే దెర్ ఇస్ నో ఇంటరాక్షన్, correct? So there is no way of teaching the child. In some situations we may have to give them on medications. So there is no single drug to reverse autism, or there is no stem cells that is going to cure autism. There is no such alternative medications you use for 6 months, miraculously the child is going to find. Without therapy, without intervention, without stimulating the child, no alternative medications are going to reverse the symptoms of autism. ఇప్పుడు పిల్లలు అంటే ఒక 2-3 ఉన్నా కూడా వాళ్ళందరిలో సేమ్ సిమ్టమ్స్ ఉంటాయా, లేకపోతే వేరే వేరే సిమ్టమ్స్ ఉంటాయా పిల్లల్లో? సో వెరీ నైస్ క్వశ్చన్. సో మీరు ఆటిజం పిల్లలు సేమ్ ఫ్యామిలీలో సేమ్ ట్విన్స్, ఒకే తల్లి కడుపులో పుట్టిన 2 పిల్లలు కూడా ఆటిజం ఉంటే ఇద్దరు వేరియేషన్ ఆఫ్ సిమ్టమ్స్తో ఉంటారు. సో మీరు ఒక చైల్డ్ విత్ ఆటిజం చూసారంటే ఆ ఒక్క చైల్డ్నే చూసారు. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ నేను చూసాను ఒక బాబుని ఆటిజం ఇలాగే అందరూ ఉంటారంటే వీ కెనాట్ కంపేర్. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ దర్ ఓన్ స్ట్రెంగ్త్, ఓన్ డెఫిసిట్స్. సో ఎవ్రీ థెరపీ మేము చేసేది కూడా ఇట్ ఈస్ కస్టమైజ్డ్ టు దట్ చైల్డ్. సో బ్లాంకెట్గా అందరికీ సేమ్ టైప్ ఆఫ్ గోల్స్ ఉండవు. సో ఆ చైల్డ్కి స్ట్రెంగ్త్ ఏముందో వీ ఇన్వెస్ట్ ఆన్ దట్. వాట్ ఎవర్ వీక్నెస్ ఇస్ దర్ వీ ట్రై టు డెవలప్ దోస్ స్కిల్స్. ఓకే, ఏ డెఫిషియన్సీ వల్ల ఆటిజం అనేది వస్తుంది మనకి? సో ఇది ఒక జబ్బు కాదు, ఆటిజం అనేది ఒక వ్యాధి కాదు. సో ఇట్ ఈస్ జస్ట్ న్యూరో డెవలప్మెంటల్ డీవియేషన్. అంటే నార్మల్ డెవలప్మెంట్ అయ్యే బేబీలో దెర్ ఇస్ అ డీవియేషన్. ఇప్పుడు రైల్ ట్రాక్స్ ఉన్నాయి, ప్యారలల్గా వెళ్తున్నాయి, కొన్ని ట్రాక్స్ డీవియేట్ అయ్యి సైడ్కి వెళ్ళిపోతాయి కదా. సో అలానే ఆ టైంలో ఇంటర్వెన్షన్ కానీ స్టిమ్యులేషన్ కానీ లేనప్పుడు, ఆర్ ఓవర్ స్టిమ్యులేషన్ డ్యూ టు ఎక్సెసివ్, మనకి ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఎక్సెసివ్ స్క్రీన్ టైము, ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల నార్మల్గా అయ్యే డెవలప్మెంట్, నార్మల్గా అటెండ్ అవ్వాల్సిన స్పీచ్ అనేది రాకుండా సోషల్ ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల బేబీకి ఈ డీవియేషన్ అనేది వస్తుంది. అండ్ అదర్ కాజెస్ మనకు జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వేరే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఆటిజం వస్తుంది. ఇప్పుడు మనం చూసేది ఎక్కువ బికాజ్ ఆఫ్ డిక్రీజ్ ఇంటరాక్షన్. అండ్ ఆల్సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అవర్ జనరల్ ఎపిజెనెటిక్స్ అంటాం. సో ఇప్పుడు ఎవల్యూషన్ కొద్దీ మనకు జీన్స్లో కూడా మార్పు వస్తుంది. అంటే మనము బయట ఉన్న పొల్యూషన్ వల్ల, ఎన్వైరన్మెంట్ వల్ల, మనం యూజ్ చేసే ఇప్పుడు fragrances, perfumes, there's so much of indoor air pollution, toxins. So there is lot of influence of our genes which the kids are exposed to now. So they also have some influence and they cause some genetic changes and they also lead to autism or any neurodevelopmental issue. ఓకే, ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో కూడా అంటే మామూలుగా కోపం ఎక్కువ రావడము, ఇలాంటి మూడ్ స్వింగ్స్ ఏమైనా అవుతూ ఉంటాయా వాళ్ళకి? యా,
సో ఆటిజం ఈ 3 మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ నేను చెప్పాను కదా, దాంతోపాటు హైపర్ యాక్టివిటీ, సెన్సరీ ఇష్యూస్ వల్ల వాళ్ళు చాలా ట్రిగ్గర్ అవుతూ ఉంటారు. సో వన్స్ దో సెన్సరీ ఇష్యూస్ ఆర్ నాట్ అడ్రస్, దే స్టార్ట్ గెటింగ్ ఇంపల్సివ్ ఆర్ వెరీ హైపర్ యాక్టివ్. సో దే స్టార్ట్ హిట్టింగ్, థ్రోయింగ్ థింగ్స్. సో ఆడిటరీ ఉన్న వాళ్ళకి దే నీడ్ మోర్ ఆడియో అవుట్పుట్ అనమాట, మోర్ సౌండ్. సో ఎప్పుడు బొమ్మలన్నీ విసిరేయడం, సో ఇలా చేస్తున్నారు. అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇట్లా స్పిన్ అవుతూ ఉంటారు, స్పిన్ అవ్వడం కానీ రన్ చేస్తుండడం. సో వీళ్ళకి ప్రోప్రియోసెప్టివ్ అండ్ వెస్టిబులర్ సెన్సేషన్స్ ఇష్యూస్ ఉంటాయి. సో దానివల్ల దే కీప్ డూయింగ్ దీస్ యాక్టివిటీస్ టు గెట్ ద ఇన్పుట్. బట్ పేరెంట్స్ హైపర్ యాక్టివ్ ఉన్నారు అని Yes. So one more important difference is most of the parents, especially boys parents, మా బాబు చాలా mischievous, he's very hyperactive, he doesn't sit in one place, even his father was like that. Agreed. So hyperactivity and mischievous very difficult to differentiate. So I'll tell you few pointers. ADHD symptoms, what I'm going to tell is ADHD symptoms. So any hyperactive kid ni ADHD అనడం కంటే మనకు అసోసియేటెడ్ ఫీచర్స్ అంటే యూజువలీ ఓల్డర్ కిడ్స్ 4, 5, 6 ఇయర్స్ కిడ్స్లో మనం ADHD ప్రిడామినెంట్గా చూస్తాం. వాళ్ళలో ఏంటంటే క్లాస్ ఇప్పుడు ప్రీ స్కూల్, ప్లే స్కూల్ జాయిన్ అవుతున్నారు కదా, సో ద టీచర్స్ స్టార్ట్ టెల్లింగ్, క్లాస్లో కూర్చోడు, వేరే పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, లేకపోతే తనకి ఎవరికైనా వేరే వాళ్ళకి క్వశ్చన్ అడిగినప్పుడు తను లేసి ఆన్సర్ చెప్పడం. అంటే వాళ్ళు టర్న్ టేకింగ్ ఉండదు. ఒక పార్క్కి తీసుకెళ్తే ఇప్పుడు మీరు స్లైడ్ కోసం వెయిట్ చేయాలి, 3-4 పిల్లలు ఉన్నారు. సో నార్మలీ అ కిడ్ విల్ వెయిట్. సో కిడ్ విత్ ADHD they will not wait, they want to go, they want to take the slide, move everyone and go, and they keep blurting out answers or just keep talking even when he is told to stop or not asked. So ఈ symptoms and క్లాస్లో వర్క్ ఫినిష్ చేయకపోవడం, టాస్క్ కంప్లీట్ చేయకపోవడం, రోజు ఏదో ఒకటి పెన్సిల్, రబ్బర్, బ్యాగ్, బుక్స్ ఏదో ఒకటి మర్చిపోయి రావడం, ఫర్గెట్ఫుల్నెస్. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. ఈవెన్ అట్ హోమ్ హీఈస్ ఆల్వేస్ ఆన్ ద గో, ఇట్ డజంట్ సిట్, ఆల్వేస్ రన్నింగ్, జంపింగ్. సో ఇవన్నీ ఫీచర్స్ ఉంటేనే మనం ADHD అనేది అంటాం. నెక్స్ట్ ఇంపల్సివ్ సిమ్టమ్స్, ఎవరు సడన్గా ఎవరైనా వెళ్ళి కొట్టేయడం ఆర్ పుష్ చేయడం ఆర్ హిట్ చేయడం, సో అగ్రెసివ్నెస్. సో ఇవన్నీ ఇంపల్సివ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఓకే, మనకి ఇందాక మీరు చెప్పారు కదా స్టెమ్ సెల్స్ వల్ల కూడా మనము ఈ ఆటిజంని మనం క్యూర్ చేయొచ్చు అని. సో హౌ? సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ స్టెమ్ సెల్స్ వల్ల ఆటిజంని క్యూర్ చేయలేము. సో నేషనల్ మెడికల్ కౌన్సిల్ హ్యాస్ ఇష్యూడ్ ప్రాపర్ గైడ్ లైన్స్ ఆన్ ban on stem cells for autism. Parents, please understand. Just 2 days back I had a mother who came, she spent 5 lakhs on 3 cycles of stem cells, and she told, madam, please educate other parents, this is waste. I have wasted my money and the time. I could have joined him in therapy ఆ టైంలో, అది హెల్ప్ అయ్యేదేమో. నేను ఇప్పుడు బేబీకి చాలా సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఏదైనా చేయండి. And some miracle drugs, alternative therapies, homeopathy or Ayurveda, all these things. So they also have wasted time on these alternative therapies because they promise on miracle treatments. 6 months lo cure అయిపోతుంది, రివర్స్ అయిపోతుంది. If anybody is telling you these kind of fast acting therapies, మోస్ట్లీ పీపుల్ చెప్తున్నారు కదా స్టెమ్ సెల్స్ వల్ల మనం ఏదైనా క్యూర్ చేయొచ్చు అనేసి. సో మేబీ no, I'll share the order also. It is banned. Okay, whatever they are doing off label. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ అ ప్రూవెన్ ఎవిడెన్స్. ఓకే, ఈ ఆటిజంకి మనం పిల్లల్లో ఏమైనా డైట్ మెయింటైన్ చేయొచ్చా? అంటే ఫుడ్ అనేది ఏదేది అవాయిడ్ చేయాలి, ఏదేది మనం ప్రిఫర్ చేయాలి? సో డైట్కి వచ్చేసరికి ఆటిజం యాజ్ సచ్ మేము డైట్కి అడ్వైజ్ ద పేరెంట్స్ ఫర్ హైపర్ యాక్టివ్ సిమ్టమ్స్. ఇప్పుడు షుగర్ కన్సంప్షన్ కానీ, కొంతమందికి లీకీ గట్ ఉండడం, గ్లూటెన్ సెన్సిటివిటీ, ఇవన్నీ దే ఆర్ జస్ట్ సపోర్టివ్ థెరపీస్ అంతే కానీ అబ్సల్యూట్ రిస్ట్రిక్షన్ వీ డోంట్ సే. బట్ ఇఫ్ వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్టర్ స్టాపింగ్ షుగర్ ఇంటేక్. సో ఎనీ కిడ్స్ యూజువలీ మనం ఫస్ట్ 2 years వరకు షుగర్ అవాయిడ్ చేయమంటాం. అండ్ పేరెంట్స్ హ్యావ్ నోటీస్ ఇన్ అ కిడ్ విత్ ఆటిజం ADHD షుగర్ ఇవ్వడం, ఒక బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు కేక్ ఇవ్వడం ఆర్ ఎక్సెస్ షుగర్ ఇంటేక్ వల్ల చాలా హైపర్గా ఉండడం, ఇవన్నీ ట్రిగ్గర్స్ అవుతూ ఉంటాయి. సో వీ టెల్ దెమ్ టు మెయింటైన్ షుగర్ ఫ్రీ కంటే షుగర్ రిస్ట్రిక్టెడ్ అండ్ డిక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ గ్లూటెన్ ఆర్ మిల్క్, కర్డ్, ఇవన్నీ వీ జస్ట్ జనరలీ సే బేస్డ్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్, నాట్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, జనరల్లీ మనకి ఆటిజం ఉన్న పిల్లల్లో వాళ్ళకి స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి, అంటే వాళ్ళు ఇది ఇలా చేయలేరు కాబట్టి కొంచెం వేరే టాలెంట్స్ ఉంటాయి అనేసి అని చెప్పి మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? ఎస్.
సో దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ నో. సో ఆటిజం అంటే ఒక ఇంటలెక్చువల్ డిజబిలిటీ కాదు, దెర్ ఇస్ హై ఫంక్షనింగ్ స్పెక్ట్రమ్ ఆటిజం ఆల్సో. సో దాంట్లో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ స్పేషియల్ ఓరియంటేషన్, లాజికల్ థింకింగ్, ఈవెన్ ఇన్ abstract skills, painting, art, music, so using their fine skills, so they're extremely talented. So there's so many series also nowadays, you know, where they portray a doctor with autism. It's called Good Doctor. If you are interested, you can watch. So the skills are excellent. So it is basically like the frequency of your child you need to understand. ఇప్పుడు మనం ఒక రేడియోలో ఫ్రీక్వెన్సీ తప్పు ఫ్రీక్వెన్సీ పెడితే మనకు డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో యూ నీడ్ టు ట్యూన్ ఇన్ టు ద కరెక్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ చైల్డ్ బికాస్ దే సీ ద వరల్డ్ డిఫరెంట్లీ. యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ దే see it and tap into their talent. So tune into their frequency is what we can say. Understand your child. Correct? ఓకే. మనకి ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా చేయాలి వాళ్ళతో? అంటే ఇందాక మనం చెప్పాం మౌల్ డౌన్ అవుతూ ఉంటారు. సో ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి వాళ్ళతో? సో కమ్యూనికేషన్స్ ఈ వర్బల్ నాన్ వర్బల్ రెండు ఉంటాయి. సో వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ అవర్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్, స్పీచ్, వర్డ్స్. అది మనం స్పీచ్ థెరపీ స్టార్ట్ చేసినప్పుడు స్లోగా వొకాబులరీ ఇంప్రూవ్ అవ్వడం, వర్డ్స్ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ థింగ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే మనము పాయింటింగ్ చేయడం, సో ఫింగర్తో పాయింటింగ్ చేయడం. నెక్స్ట్ థింగ్ ఈజ్ వీ ఆల్సో టెల్ దెమ్ టు పుట్ సమ్ విజువల్ ఎయిడ్స్ అనమాట. ఇప్పుడు అంటే బ్రేక్ఫాస్ట్ టైం, లంచ్ టైం, బెడ్ టైం, షవర్ టైం ఆర్ different charts వస్తాయి. సో మేబీ ఫర్ అ షెడ్యూల్ యూ కెన్ పుట్ వేర్ ద చైల్డ్ ఈస్ గెటింగ్ రెడీ. సో యూ హ్యావ్ టు పాయింట్ దెమ్ అండ్ షో నౌ ఇట్ ఈస్ బ్రేక్ఫాస్ట్ టైం, సో నౌ యూ హ్యావ్ టు వేర్ యువర్ షూస్. సో అవన్నీ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో వీ కెన్ షో. సో దీస్ ఆర్ పిక్చర్ చార్ట్స్ దట్ వీ గెట్. సో ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్, ఏమైనా పెయిన్ ఉన్నా కూడా డిఫరెంట్ ఎమోషన్స్, ఐ యూ ఫీలింగ్ సాడ్, ఐ యూ ఫీలింగ్ యాంగ్రీ, సో యూ హ్యావ్ టు లేబుల్ దోస్ ఎమోషన్స్. సో డిఫరెంట్ చార్ట్స్ అనేవి దొరుకుతాయి. ఇఫ్ ద చైల్డ్ ఇస్ నాట్ ఎక్స్ప్రెసివ్, నాట్ వర్బల్, యూ కెన్ యూస్ దీస్ చార్ట్స్ అండ్ communicate with them. So you can also help this in the schools also for the teachers if they are not understanding. Correct? సో మనకి మామూలుగా సొసైటీలో ఈ ఆటిజం ఉన్న పిల్లల్ని చూసినప్పుడు డిస్క్రిమినేట్ చేయడము, అవాయిడ్ చేయడము ఇలాంటివి చేస్తాం. సో వాళ్ళకి ఏం చెప్తారు? Yeah. So as a generation moving forward, we are going to see lot of neurodevelopmental issue. This generation అంటే కోవిడ్ తర్వాత మనము ఈ రైజ్ ఇన్ ఆటిజం అనేది చూస్తున్నాం. సో ఇంకా 10-15 ఇయర్స్లో మన చుట్టుపక్కల న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్న పిల్లలు చాలా ఎక్కువ మందే ఉంటారు. ప్లీజ్ టీచ్ యువర్ కిడ్స్, టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ టు బీ ఎంపథెటిక్, టు అండర్స్టాండ్ దెమ్, టు ఎనేబుల్ దెమ్. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ స్కూల్. ఇప్పుడు స్కూల్స్లో కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. సో చాలా స్కూల్స్ కూడా నేను వెళ్తుంటాను, అక్కడ కూడా టీచర్స్ స్పెషల్ కిడ్స్ ఉన్న పిల్లలు కూడా అదే క్లాస్లో ఉంటారు. సో ఈ నార్మల్గా ఉన్న కిడ్స్ కూడా వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి, వాళ్ళకి ఎలా లైఫ్ ఈజీ చేయాలనేది ఇప్పుడు నేర్పిస్తున్నారు. సో ఐ థింక్ ఇఫ్ వీ కెన్ కంటిన్యూ దట్ రైట్ ఫ్రమ్ అవర్ హోమ్ and to not differentiate them but try to understand them better, in the next few coming years it is going to be a very enabling environment even for the neurodiverse population. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే పేరెంట్స్ ఇంట్లో అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో పేరెంట్స్ ఎలా వాళ్ళని గైడ్ చేయాలి, ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ఉంటే వాళ్ళు కొంచెం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి? సో బిఫోర్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ డయాగ్నోసిస్. సో 18 to 24 monthsలో నేను చెప్పినట్టు ఏదైనా రెడ్ ఫ్లాగ్స్ ఉంటే ఫస్ట్ ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ని మీట్ అవ్వండి. ఒక న్యూరో డెవలప్మెంటల్ ఫిజిషియన్ని కానీ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కానీ మీట్ అవ్వండి. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే స్పీచ్ డిలే ఉంది, మనకు నియర్ బై సెంటర్లో గూగుల్ సర్చ్ చేసేసి స్పీచ్ సెంటర్ ఎక్కడుందని దే జస్ట్ గో టు ద స్పీచ్ సెంటర్స్ అండ్ దే స్టార్ట్ స్పీచ్ థెరపీ. దే కమ్ బ్యాక్ అగైన్ 6 months, 1 year ఇంకా రెస్పాన్స్ రావట్లేదు. బికాస్ ఆక్యుపేషనల్ థెరపీ అదర్ ఇంటర్వెన్షన్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాబుకి మెడికల్ డయాగ్నోసిస్, న్యూరలాజికల్ డయాగ్నోసిస్ ఏంటి, అసలు స్పీచ్ డిలే ఎందుకు వచ్చింది. ఈవెన్ సర్ప్రైజింగ్లీ అట్ 3 years, 4 years ఆల్సో హియరింగ్ లాస్ ఇస్ నాట్ బీయింగ్ డిటెక్టెడ్. సో వీ హ్యావ్ పేషెంట్స్ హూ కేమ్ టు అస్ at 3 years with speech delay and we have done hearing test and they had hearing loss which is causing speech delay, autism కాదు. సో బయట దగ్గర బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ ఎవాల్యుయేషన్ దే వర్ ట్రీటెడ్ విత్ స్పీచ్ థెరపీ. కానీ ఈ పిల్లలకి ఏంటి, మనకు హియరింగ్ ఎయిడ్స్ వస్తే కానీ వాళ్ళకి స్పీచ్ డెవలప్ అవ్వదు. సో ఆల్వేస్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎనీ థెరపీ, ఎనీ ట్రీట్మెంట్, హ్యావ్ అ ఫస్ట్ ఎవాల్యుయేషన్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద డయాగ్నోసిస్. కొంతమందికి లోపల సైలెంట్ ఫిట్స్ అనేది ఉంటుంది. సో సైలెంట్ ఫిట్స్ వల్ల కూడా స్పీచ్ అనేది రాకపోవచ్చు, వచ్చిన స్పీచ్ పోవచ్చు. సో ఇవన్నీ ఒక న్యూరాలజిస్ట్నే మేము ఎవాల్యుయేట్ చేయగలం. సో అది కూడా పిల్లల పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కానీ న్యూరో డెవలప్మెంట్ ఫిజిషియన్. సో వీళ్ళని కన్సర్న్ చేశాక వీ విల్ స్టార్ట్ విత్ ద ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపీస్ వాట్ ఎవర్ ఇస్ దేర్.
Okay, after that we also train the parents. They should understand what they have to do. ఇప్పుడు థెరపీలో 1 to 2 hours baby is getting speech therapy, occupation therapy, but what of the remaining 16 to 18 hours at home? We train the parents to see how their environment should be, how the home should be, how their interaction should be, how their schedule have to be, how their sleep time and screen time. So screen time recommendations also we have to guide the parents. So up to 2 years, 0 to 2 years screen time అనేది completely zero is zero, not during feeding time, not during sleep, not during book. Zero is you have to not give screen at all, not even a minute. Okay, and 2 to 5 years పిల్లల్లో మనం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు రిస్ట్రిక్ట్ చేస్తే ఇట్ ఈస్ బెటర్. బియాండ్ 5 years అట్లీస్ట్ 1 hour per day. అండ్ ఇవన్నీ కూడా కో వ్యూవింగ్, మదర్ కూర్చొని బేబీతో చూసి దాంట్లో ఏం కంటెంట్ ఉంది యూ హ్యావ్ టు సీ అండ్ లెట్ ఇట్ బి ఇంటరాక్టివ్ టు లెర్న్ ఫ్రమ్ ద స్క్రీన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్డ్.